హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన సాయి హోమ్ ఫుడ్స్లో చుక్కుడు ఆవకాయ పెడుతున్నామండి. చుక్కుడుకాయ అంటేనే చాలామంది దాంట్లో పీచు పదార్థం ఉంటుంది, గింజలు ఇష్టపడతారు. కొంతమంది దాన్ని డ్రై చేసుకొని గుగ్గిళ్ళలాగా చేసుకుంటారు. మనకి పల్లెటూర్లలో అయితే విసిరేస్తే పండే చుక్కుడుకాయ అన్నట్టు మాట్లాడతారు. మనకి టౌన్లో వచ్చేసరికి ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి కాబట్టి ఆ వాల్యూ అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అంతేకాకుండా చుక్కుడుకాయలో చాలా పోషకాలు ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చుక్కుడుకాయ తినాలి. చుక్కుడుకాయ గింజలు దాంట్లో ఉన్న ఫైబరు, పీచు పదార్థము అది మన బాడీకి మంచి బలాన్ని చుక్కుడుకాయలో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందండి. మేము ఇంట్లో చేసినప్పుడు మాత్రం చుక్కుడుకాయ షుగర్ వేసి కూడా మా మమ్మీ వాళ్ళు చేస్తారు. మరి ఎంతమందికి ఇష్టమో మీకు తెలియజేయండి. చుక్కుడుకాయలో జస్ట్ వెల్లుల్లి కారం వేసి తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మనం ఏంటంటే సాయి హోమ్ ఫుడ్స్లో 365 రోజులు కూడా ఈ చుక్కుడుకాయని ఆవకాయ రూపంలో అందించడానికి ట్రై చేస్తున్నామండి. చాలామంది కూడా తీసుకున్న వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అని చెప్పారు. ఎంతమంది చుక్కుడు ఆవకాయ తింటారు మీరు కూడా చెప్పండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా సాయి హోమ్ ఫుడ్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సదా మీ సేవలో మీ సరళ శ్రీనివాస్.